నమస్తే అండి. వెల్కమ్ టు నలిపి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు ఐటమ్ క్యాబేజ్ పకోడీ. ఇదేంద్రా ఇది క్యాబేజ్తో కర్రీ చేసుకుంటాం, గోబీ చేసుకుంటాం, పకోడీ కూడా చేసుకుంటారా అని ఆలోచిస్తున్నారు కదా? ఖచ్చితంగా చేసుకుంటారండి. ఆనియన్ పకోడీ, ఆకుకూర పకోడీ ఇవన్నీ చూసుంటారు. కానీ ఇది క్యాబేజ్తో పకోడీ చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. క్యాబేజీ తినని వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా చేసి పెడితే అసలు ఇంట్లో క్యాబేజే వాడారా అన్న డౌట్ వచ్చేస్తుంది. అసలు తెలియదండి. చిన్నపిల్లలు కొంతమంది క్యాబేజ్ తింటారు, పెద్దవాళ్ళు కూడా తినరు. అలాంటి వాళ్ళందరికీ ఇలా పకోడీ చేసి పెట్టండి. అసలు ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. నన్ను నమ్మండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాగోకపోతే నాకు కామెంట్ చేయండి. తిన ఛాలెంజ్. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. క్యాబేజీని ఇప్పుడు తీసుకున్నాను, క్లీన్ చేసుకున్నాను. వీటిని పొడుగ్గా కట్ చేస్తున్నాను. క్యాబేజీ తినని వాళ్ళు కూడా ఇలా పకోడీ చేసి పెడితే దీంట్లో నిజంగానే పకోడీ వాడారా అన్న డౌట్ వస్తుంది. చెప్పేదాకా కూడా తెలీదు. అసలు ఆ స్మెల్ కూడా రాదు, క్యాబేజీ స్మెల్ కూడా రాదు. తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ చూపించినట్టుగా పొడుగ్గా కట్ చేసుకోండి. తర్వాత మిర్చి తీసుకున్నాను, 5 మిరపకాయలు తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక 2 మిర్చి వేసుకొని కొంచెం కారం వేసుకోవచ్చు, లేదు కారం స్కిప్ చేసేసుకొని ఉత్త మిర్చి అయినా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఉత్త మిర్చినే వాడుతున్నాను, ఇంకా కారం వేయను. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు పొడుగ్గానే కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా అలవాటు, అందుకని ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ 1 or 2 ఆనియన్స్ తీసుకోండి. పొడుగ్గా కట్ చేసుకోండి. చిన్నవి కాబట్టి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం పెద్దదైతే 1 ఆనియన్ అయినా సరిపోతుంది. పొడుగ్గా కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఓకే, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకొని కలపడానికి కలుపుదాం. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. క్యాబేజీని కట్ చేసుకున్నాం కదా, దాన్ని క్లీన్ చేసేసుకున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎలా సన్నగా కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటే చాలు. డీప్ ఫ్రై ఐటమ్ కదా, మరీ దారంలో కట్ చేయాల్సినంత అవసరం లేదండి. కంటికి కూడా కనపడదు. నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. పొడుగ్గా కొంచెం సన్నగా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేస్తే ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటే చాలు. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కొంచెం ఎక్స్ట్రానే వాడుతుంటాను, ఎందుకంటే కళ్ళకి మంచిదని అంటుంటారు కదా. కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, నాకు ఇలాగే ఇష్టం. కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను సరిపడా. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం చేత్తో చక్కగా కలిపేసుకోండి. ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది, ఆనియన్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ముందు పైకి కిందకి కలిపి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కొంచెంసేపు కలుపుకుంటే తర్వాత మనం పిండి వేసినప్పుడు వాటర్ వేయాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. సాల్ట్ వేసి కలపడం వల్ల వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది ఆ ఆనియన్లోంచి, క్యాబేజ్లోంచి. ఇప్పుడు శనగపిండి తీసుకుంటున్నాను. వాటర్ ఏమీ వేయకుండా ముందు కలిపేస్తున్నాను. వాటర్ వేసేసామంటే మళ్ళీ జావ్ అయిపోతుంది, పకోడీ షేప్లో కాకుండా గారె షేప్లో వస్తుంది. అందువల్ల ఫస్ట్ వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా కలిపేసుకుందాం. అవసరం అయితేనే వేయాలి. జనరల్గా ఉత్త ఆనియన్ పకోడీ వేసేటప్పుడు కొంచెం వాటర్ పడుతుంది. ఇప్పుడు క్యాబేజ్ కూడా ఉంది, దాంట్లో వాటర్ కంటెంట్ ఎలాగో ఎక్కువ. నాకు తెలిసి వాటర్ ఏం పట్టకపోవచ్చు. చూద్దాం ఏమాత్రం అనేది. కలుపుకుంటున్నాను చూడండి. దీనిలో కావాలంటే ఒక 1 or 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలనుకుంటే లైట్ క్రిస్పీనెస్ వస్తుంది అంతే. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలనుకుంటే మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే. ఈసారి పాలక్ పకోడీ చేసి చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఆయిల్ డీప్ ఫ్రై అయిపోయింది. నేను చిన్న చిన్నగా పీసెస్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి. జాగ్రత్త అండి, ఆయిల్తో గబక్కని చింది చేతుల మీద పడుతుంది. కొంచెం దూరంగా జాగ్రత్తగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆయిల్ బాగా మరిగిపోయిన తర్వాత మంట తగ్గించి పెట్టుకోండి. అలాగే హైలోనే పెట్టి కాల్చుకుంటే
పైన కలర్ మారిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం పకోడీ వేసుకోవాలి. ఈ కలర్ రాగానే తీసేసేయండి, లైట్ గోల్డెన్ కలర్. ఎందుకంటే తీసేసిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్కి మారిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, తీసేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాము. ఒక వాయి తీసిన తర్వాత మళ్ళీ వేసేటప్పుడు ఒక 2 minutes కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆ మీడియం ఫ్లేమ్లోనే. ఎందుకంటే ఇప్పుడు దాకా కుక్ అయిన వేడి అనేది పకోడీ లాక్కొని ఉంటుంది కదా, మళ్ళీ కొంచెం హీట్ అయితే కొంచెం బాగా కాలుతాయి. ఓకే, వేడి వేడి క్యాబేజ్ పకోడీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.